కొండవాగు దగ్గర నీ వాళ్ళతో నువ్వు 10 AM నైట్ అయితే కుదరదురా. నేను చెప్పిన పొద్దు పదిలో సమాసి అయితే ఓకే. ఒరే ఈ రోజు వాళ్ళని కొట్టే దెబ్బలకి ఒక్కొక్కడికి బాలేబాబు గుర్తు రావాలి. అది సర్లే కానీ నేను రాత్రి అత్తకావేశం కోట్ల ఆవేశం సీరియల్ చూసామంటా. ఒరే నేనేం చెబుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నీ సీరియల్ గోల. సాయంత్రం బీర్ గ్యారంటీగా ఇప్పిస్తారా బాబు? నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది, సన్పిన్ ఛార్జర్ కావాలి. ఇది అయిపోయినరా ఏదో ఒకటి చూద్దాం. అడవి గుర్రాలతో పోటీకి అడ్డగాడి తినదోళ్ళకి వచ్చావేంట్రా? అరే నువ్వు కూడా ఒక పంచ్ డైలాగ్ ఏరా. రాయ్ మీలో దగ్గర సన్పిన్ ఛార్జర్ ఉందా? ఓరి నీ కాయలో నా ఇత్తు. రాయ్ మీకు పంచి డైలాగులతో కాదు నా పంచులతో సమాధానం చెప్తా. బాయ్స్ అటాక్. బాయ్స్ అటాక్. అనసూయ, రష్మి, సురేఖే. ఏంట్రా కొడుతుంటే టీవీ యాంకర్ల పేర్లు చెప్తున్నావు? అవరా టీవీ అంటే గుర్తొచ్చింది, నేను సాగత సీరియల్ చూసావట్రా? ఎక్కడ టైం లేక వారం నుంచి చూడట్లా. ఏంటి ఆవిడ నుంచి ఒక్కదా? అసలు అంత ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా? చూసిపోతా. తప్పుకోవే. యారా కొడతానికి వచ్చి కొనుక్కున్నావేంద్రా? లేచిరారా కొట్టుకుందాం. నేను రాను. లేచిరారా ఒకసారి? రాను. ఊరే రారా బాబు ఒకసారి కొట్టుకుందాం. రాను పోయ్. అన్నా సన్పిన్ ఛార్జర్ అన్నా. అన్నా సన్పిన్ ఛార్జర్ అన్నా. అన్నా సన్పిన్ ఛార్జర్ అన్నా. సీరియల్లో పక్కింటి వాళ్ళ కోడలు ఎదురింటి వాళ్ళ అతను చంపాలనుకుంది. అయినా పక్కింటి వాళ్ళ కోడలు ఎదురింటి వాళ్ళ అత్తని ఎందుకు చంపాలనుకుంది? మరదే ట్విస్ట్. నెక్స్ట్ రివీల్ చేస్తారు. అప్పుడు ఆగలేవా? అలా చంపడానికి ప్లాన్ చేసి పైనుంచి 7వ మెట్టు మీద ఆయిల్ పోసింది. పారాషూట్ ఆయిలా కోకోనట్ ఆయిలా? సన్ఫ్లవర్ ఆయిల్ రా, చెప్పింది. ఊరు బాబు కొంచెంసేపు కొట్టుకున్నావు రారా? రాను పోరా. పోనీ 2 నిమిషాలు కొట్టుకున్నావు రారా? నేను రెస్ట్ తీసుకోవాలి పోరా. రాత్రి అంతా ఏం చేసావురా? రెస్ట్ తీసుకున్నా. నిన్నంతా ఏం చేసావురా? రెస్ట్ తీసుకున్నా. మొన్నంతా స్టే తీసుకున్నా. అరే నువ్వు రెస్ట్ తీసుకోవడం తప్పితే ఇంకేం చేయవేట్రా? ఎందుకు చేయను? పొద్దున్నే టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం లంచ్ చేస్తా, నైట్ డిన్నర్ చేస్తా. మధ్యలో స్నాక్స్ లేవేంట్రా? ఎందుకుండు? నువ్వేం తీసుకొచ్చావా? నమ్మకమే కాకిరెట్టయ్యా. సన్పిన్ ఛార్జర్. వరి నువ్వు ఆగరా. నీకు సన్నపిన్ని ఛార్జర్ కావాలంటరా? నీ అంకమ్మ. పక్కింటి వాళ్ళ అత్త సోమవారం 1వ మెట్టు దిగింది, మంగళవారం 2వ మెట్టు దిగింది, బుధవారం 3వ మెట్టు దిగింది, గురువారం 4వ మెట్టు దిగింది, శుక్రవారం 5వ మెట్టు దిగింది, శనివారం 6వ మెట్టు దిగింది, 7వ మెట్టు దిగబోయింది. ఏమైంది? 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 ఏమైందో చెప్పరా బాబు? రాత్రి సీరియల్ అయిపోయింది. ఈ రోజు ఆదివారం, రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. कैमरामैन सर रेडी सर श्रीनु रेडी स्टार्ट कैमरा एक्शन జై బోయపాటి. నీకొక పలుకు నాకు 2 పలుకులు, నీకొక పలుకు నాకు 2 పలుకులు. సాయంత్రం బీర్ గ్యారంటీగా. సన్పిన్ ఛార్జర్. 2 గంటల నుంచి పిగుతాను రారా. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.
వారు బాబా నా వల్ల కాదు. ఇంతకు మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేంటి మనోళ్ళు గుంపుగా చేరి సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎరా కొట్టేసుకోవడం అయిపోయిందా? ఏంట్రా అయిపోయేది? ఒకటి బీర్ అంటాడు, ఒకటి సీరియల్ స్టోరీ అంటాడు. వాడైతే పొద్దుటి నుంచి సైకిల్ చైన్ లాగుతానే ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడు చూడు, ఛీ దీనమ్మ. అసలు మీకు ఎందుకు వచ్చిందిరా గొడవ? నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా. నువ్వే 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 నువ్వే చెప్పరా. నువ్వే చెప్పరా. నువ్వే చెప్పరా. నువ్వే చెప్పరా. ఎవరో ఒకరు చెప్పండి. ఈ రోజు పొద్దున్నే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అల్రా బ్లాక్ అండ్ వైట్ అల్రే. ఈ మధ్య పొద్దున్నే 8 అయినా ఆకలేయట్లేదురా. ఏ 7 గంటలకే తినేసేస్తున్నాగా. ఒరే నువ్వు మన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వటం తగ్గించావురా. ఏమైందిరా? మొన్న ఎఫ్బీలో పెట్టిన పిక్ లైక్ కొట్టావా? ఏది కుక్కలంటే ఎడుతుంటే అర్లాగేసుకొని లాగెడుతున్నావు అదేనా? నోరుమై, అది హుస్సేన్ బోల్ట్ స్టైల్ రన్నింగ్ ఫోటో. కాకపోతే నా వెనక 2 కుక్కలు జాగింగ్ చేస్తున్నాయి అంతే. దీన్ని బట్టి అర్థం అవుతుందిరా నువ్వు మన ఫ్రెండ్షిప్ కి ఇస్తున్న వాల్యూ ఏంటో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మన ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇవ్వకపోతే నాకెంతో ఇష్టమైన అనుష్కనే నీకోసం త్యాగం చేశాను. నీకోసం నేను ఇలియానానే త్యాగం చేశాను కదా. మాటకొస్తే నీకోసం నేను కాజల్ అగర్వాల్ నే త్యాగం చేశాను కదరా. నేను రకుల్నే త్యాగం చేశాను కదరా. మాటకొస్తే నీకోసం నేను జెన్హూ జోన్ నే త్యాగం చేశాను రా. అదే ఎవరు? కొరియన్ యాక్టర్స్ లే. ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు కదరా. నీకోసం త్యాగం చేశాను రా. ఒరే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ నాపండ్రా. నువ్వు అనుష్కాన్ త్యాగం చేసావా? తమరు లియానాని త్యాగం చేశారా? మరి సమంతని ఎప్పుడు త్యాగం చేయలేదా? నేను చేశానుగా. నేను నాగ చైతన్య కోసం త్యాగం చేశాక. బాగానే త్యాగాలు చేసుకున్నారు మరి ఎందుకు వచ్చింది గొడవ? మళ్ళా ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ చేస్తే నా కోసం నాకెవరో తెలియని వారిని త్యాగం చేసావా? నువ్వురా ఫ్రెండ్ అంటే, మనదిరా ఫ్రెండ్షిప్ అంటే. అయితే రారా ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి వేసుకుందాం. అరే అది ఫ్రెండ్షిప్ సాంగ్ కాదురా. అయితే సాంగ్ చేంజ్. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేస్తం ముస్తఫా. అరే ఆగరా, వాడెవడ మనకల్లే వస్తున్నాడు. అరే ఇది మన ఏరియానేరా. ఇలా స్ట్రైట్ గా వెళ్ళమ్మా. ఇంతకీ ఎవరి కోసం ఏంటి? ఆ ఏరియాలో పెద్ద ఎదవ ఉండడానికి నువ్వు నాకెళ్ళేందుకు చూసావురా? నువ్వు నాకెళ్ళేందుకు చూసావురా? నాకెళ్ళేందుకు చూసావురా? నువ్వు నాకెళ్ళేందుకు చూసావురా? నువ్వెందుకు చూసా? నువ్వెందుకు చూసా? అసలు ఎవడో వచ్చి ఎవడో ఎదవంటే మీరిద్దరు ఒకళ్ళని కంపేర్ చేసుకొని గొడవ పడతారంటారా? అసలు ఫ్రెండ్సేనా మీరిద్దరు? అసలు ఫ్రెండ్ అంటే ఎవడో తెలుసా? ఫ్రెండ్ రా. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి తెలుసా? ఏంట్రా? ఫ్రెండ్షిప్ రా. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని, ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అనే నగ్న సత్యాన్ని ఈ లోకానికి సాటి చెప్పి నా కళ్ళు తెరిపించావురా. ఐఎమ్ సారీ రా మావా. నా కళ్ళు తెరిపించావు మావా. ఐఎమ్ సారీ రా. ఓకే ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి వేసుకుందాం రారా. ఫ్రెండ్షిప్ సాంగ్ కాదని చెప్పానా? అయితే సాంగ్ చేంజ్. ముస్తఫా ముస్తఫా ఆగండ్రా, వీడు తెలిసినవాడు వస్తున్నాడు. ఏంట్రా మామ మా ఏరియా వైపు వచ్చావు? నీ ఏరియాలో నిష్ట దరిద్రుడు అన్నాడులే. మన ఏరియాలో నిష్ట దరిద్రుడు అంటే అరే గొడవ అయిపోయింది, ఇంక జాలే పా వెళ్దాంపా. అయిపోయిందా? హాయ్ గాయ్స్, మీరు ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో మీకు ఈ వీడియోలో ఏ డైలాగ్ నచ్చిందో అండ్ ఎవరి థియేటర్ బాగా నచ్చిందో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జిల్.